హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ ప్రభాస్ అయితే కాల్ చేస్తాడనమాట. కాల్ చేయగానే అప్పుడే గదిలోకి వచ్చి ఆద్య అయితే ఫోన్ తీసుకుంటుందన్నమాట. ఫోన్ తీసుకోగానే ఎవరు అని అనుకుంటూ చూస్తూ ఉంటే సడన్గా ప్రభాస్ ఉంటాడనమాట. ప్రభాస్ కాల్ చేసి ఉంటాడనమాట. హలో, ఏంటి ఏంటి ఎందుకు చేసావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ప్రభాస్ ఫోటో చూసావంటే ఏం ఫోటో, ఎందుకు చూడాలి అని గట్టిగా అరుస్తూ ఉంటే చూడు చూడు ఫోటో చూడు ఫస్ట్ అని అంటే సరేలే అనేసి ఫోటో చూస్తుందనమాట. అది ఒక శోభనం గదిలోన బెడ్ని నీట్గా శోభనానికి రెడీ చేసినట్టు ఉంటుందన్నమాట. అది చూడగానే అదికి చాలా అంటే చాలా కోపం వచ్చేసి ఏంటి ప్రభాస్ ఏంటిది అని అడుగుతూ ఉంటే ఏంటా మన గది అంటే అందంగా రెడీ చేసిన మన ఫస్ట్ నైట్ గది అని అనడంతో ఆద్యకి చాలా అంటే చాలా కోపం వచ్చేసి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మా అత్తయ్య చూసేసింది కాబట్టి ఇప్పటికే నా పైన చాలా అంటే చాలా మా అత్తయ్యకి డౌట్ ఉంది కాబట్టి నేను ఇక నన్ను ఏం చేయలేను, నన్ను వదిలిపెట్టేసే అనేసి అంటూ ఉంటే వదిలిపెట్టేయడమా, నువ్వు తొందరగా తెల్ల చీర మల్లెపూలు పెట్టుకొని ఇక్కడికి రావాలి, ఈరోజు మన శోభనం అని ప్రభాస్ అంటూ ఉంటే ఏంటి తెల్లచీర మల్లెపూల ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అంటూ ఉంటే ఇదన్నీ అంటే అదే ఇక్కడ మాట్లాడుతుంటే ఇవన్నీ మాటలైతే అక్కడ వెనకాల నుంచి పద్మావతి అయితే వినేస్తూ ఉంటుందన్నమాట. అలా వినడంతో అంటే వీడితో సంబంధం ఉన్న మాట నిజమే కదా, లేకపోతే నిన్నటి రోజు వాడు ప్రభాస్ వచ్చాడు అనేసి నేను ఎంతమందికి చెప్పినా కూడా ఎవరు నా మాటలు పట్టించుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆద్య ఏదో చేయబోతుంది. ఆ రోజు ప్రభాస్కి డబ్బులు ఇవ్వడం కూడా నేను చూశాను. కాకపోతే అది ఇంటికి మరి డబ్బులు ఎలా తెచ్చిందో అది కూడా ఉంది. మరి నిన్నటి రోజు వాడు ప్రభాస్ వచ్చాడు అని చెప్పినా కూడా ఎవరు నా మాటలు నమ్మడం లేదు. కాబట్టి తెల్ల చీర మల్లెపూలు అంటుంది కాబట్టి ప్రభాస్ దగ్గరికి వెళ్తుందనమాట. అలా వెళ్తుందంటే నేను ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి అంటే ఆద్యని ఒక కంట కనిపెట్టి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేసి పక్కా ప్రూఫ్తోనే నేను ఇంట్లో వాళ్ళందరికీ చూపించేస్తే పీడ విరగడైపోతుంది. అంటే మా శ్రీనుని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది కాబట్టి శ్రీనుకి ఇంకో పెళ్ళి చేయొచ్చు అనేసి పద్మావతి అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఆద్య అయితే చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఏంటి వీడు రోజు రోజుకి ఇలా మాట్లాడుతున్నాడు అని. అంటే ఇంకో విషయం ఏంటి అంటే ప్రభాస్ గాడు ఇది కూడా వార్నింగ్ ఇచ్చి ఉంటాడనమాట. నువ్వు రాకపోతే ఖచ్చితంగా నేను శౌర్యకి ఈ వీడియోని పంపించేస్తాను అనేసి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్.